కవిత పార్టీ పెట్టడం ఖాయం. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కవిత రాసిన ఓ లేఖ లీకేజ్ అయిన సంఘటన, బీఆర్ఎస్ లో ఆమె అసంతృప్తి, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు ఈ వివాదానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. మే 2, 2025న కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వివాదం కాస్త బయటకొచ్చింది. ఈ లేఖలో కవిత బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తీరును విమర్శించారు. బీజేపీపై కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం, వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవడం వంటి అంశాలను ఆమె ఎత్తి చూపారు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తు పెట్టుకోవచ్చనే అనుమానాలు కార్యకర్తల్లో నెలకొన్నాయని కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ లేఖ ఎలా లీక్ జరిగిందనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఈ లీకేజీపై సీరియస్ గా ఉన్నారని పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దీనిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ లేఖ లీకేజీకి బాధ్యులెవరో తేల్చే వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్టు సమాచారం. కవిత బీఆర్ఎస్ లో ఒంటరిగా మారారని, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నమాట. కేసీఆర్ కుటుంబంలో కొడుకు కేటీఆర్ కు రాజకీయ వారసుడిగా ప్రాధాన్యత ఇవ్వడం, కవితను దూరం పెట్టడం వంటి అంశాలు ఆమె అసంతృప్తికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత సన్నిహితులు ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగా పేర్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బీసీ సామాజిక వర్గాలు, మహిళా సమానత్వం, సామాజిక తెలంగాణ వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని ఆమె రాజకీయ ఎజెండాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే మొదటి ఆప్షన్గా తెలంగాణ జనజాగృతి పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. లేదంటే బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కూడా పరిశీలనలో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.